శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మే మాసంలో గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని విధాల యోగదాయకంగా ఉంది. గతంలో కంటే కాస్త పర్వాలేదు. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. కుటుంబ సఖ్యత బాగుంటుంది. మీ సంతానం బాగుంటుంది. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క వారి యొక్క సహాయ సహకారాలు మీరు పొందుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త కొత్త ప్రణాళిక వేసుకుంటారు. అలాగే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణం చేపడతారు. ఏముంది, పాత గృహం కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళీ పునః ప్రారంభిస్తారు. లేదంటే కొత్తగా కట్టుకోవడం లేదా కొనడం జరుగుతుంది. వాహనయోగం ఉంది మీకు. శత్రు జయం, వ్యవహార జయం, మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. మీరు ఏదనుకున్నా సరే ఆ సంకల్పం నెరవేరుతుంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు. మీ వల్ల ఇతరులు సహాయం పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూసే పనులు కూడా మీకు ముందుకు సాగుతాయి. ఆ పనులు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ఏదైనా సరే అండి, కన్యారాశి వారికి మే మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి. బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే ప్రయత్నం చేయండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. మీరు సక్సెస్ అవుతారు 100%. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా మీకు తీర్పు ఫేవరబుల్గా ఉంటుందండి. మీకు బాగుందండి. ఏదైనా సరే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో కూడా రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఒక స్థాయి ఎక్కుతారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు. ఇకపోతే మీ వల్ల ఇతరుల సహాయం పొందుతారు. అయితే మీరు దేని మీదని ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ధనం విషయంలో పెద్ద పెట్టుబడి విషయంలో మాత్రం కాస్త అనువైన సలహా తీసుకోండి. వారి సలహా మేరకు మీరు ఆ వ్యవహారం చూసుకోండి. లేదంటే దెబ్బతింటారు. అయితే మీరు ఈ మాసం మీరు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. సాక్షి సంతకం అసలు చేయవద్దు. మధ్యవర్తితో పని చేయదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే కొత్త కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళకి బాగుంది. సినిమా టీవీ రంగంలో వాళ్ళకి బాగుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి, చక్కగా ఉంది. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారండి. ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడతారు మీరు చక్కగా. మీకు సన్మానాలు జరుగుతాయండి. బాగుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. మంచి లాభాలు వస్తాయండి. కాకపోతే కాస్త కష్టపడాలి మీరు వ్యాపారస్తులు. కానీ కష్టానికి తగ్గ ఫలితం మీరు చూస్తారు. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందండి. ప్రమోషన్స్ కూడా బదిలీలు రావచ్చు. అంటే స్థల మార్పు కనిపిస్తుందని మీకు. శాలరీస్ పెరుగుతాయి. ఇక వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ యొక్క మాస ఫలితాలు అంటే ఈ గోచార ఫలితాలు కేవలం మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, జన్మతో ఉన్న లగ్నాతో ఉన్న గ్రహ పరిస్థితి, జరిగే దశ అంతర్దశ అది కూడా ఆధారపడుతుంది. ఎందుకంటే గురువుగారండి మీరు చెప్పినవి జరిగినని కొంతమంది, గురువుగారండి మీరు చెప్పినవి జరుగుతాయని కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను,
అమ్మా దయచేసి గమనించండి, నేను చెప్పిన అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు. మీ జన్మజాతం కూడా సరి చేసుకోండి, ఒకసారి చూపించుకోండి, మీ ఇష్టమైన పండితులతో చూపించుకోండి. లేదు కింద నెంబర్ ఉంది నాది, అపాయింట్మెంట్ తీసుకోండి ఆఫీస్కి కాల్ చేసి, అంతే ఏముంది, దాన్ని బట్టి పరిహారాలు చేసుకోండి. అందుగురించి ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, మీరు సక్సెస్ అవుతారు. అయితే ఈ కన్యారాశి వారికి మే మాసంలో నేను పరిహారాలు చెప్తాను, చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ ఈ మే మాసం వినాయకుడిని పూజించుకుంటే అంత మంచిది. లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతి మంత్రాలు చదువుకోవడం, బుధవారం నియమాలు పాటించుకోవడం, ప్రతి బుధవారం గణపతి దేవాలయం వెళ్ళి గణపతికి అర్చన చేయించుకోవడం, అలాగే ఒక బుధవారం గణపతికి ఉండ్రాల భోగం సమర్పించుకోవడం, అలాగే ఎక్కడైనా బుధవారం రోజున కానీ సంకటహర చవితి రోజున కానీ హోమం జరిగితే, గణపతి హోమం చేస్తే తప్పకుండా హోమం చేయించుకోండి. మీకు ఏమన్నా పీడ దరిద్రాలు ఏమైనా ఉంటే పోతాయి, మీ పనులు ముందుకు సాగుతాయి. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పావురాలకి చక్కగా జొన్నలు వేయండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్, పెరుగన్నం పెట్టండి, భిక్షగాళ్ళకి కాస్త ఆహారం పెట్టండి, ఒక పెరుగనో లేకపోతే ఒక బ్రెడ్, ఒక అరటిపండు పెట్టండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, లేకపోతే మజ్జిగ ఇవ్వండి. ఇది ఎండాకాలం, ఈ ఎండాకాలం మంచినీళ్ళు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, చాలా మంచిది. అయితే పళ్ళు దానం చేయండి. బాటసార్లకి మీ యథాశక్తి బాటసార్లకి ఏదో ఒకటి దాహం తెచ్చండి, చాలా మంచిది. ఎందుకంటే అమ్మా, మనం ఎన్ని పూజలు పునస్కారాలు, నోవులు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసినా ఈ కర్మలు అనేది ఉంటాయి, కర్మ వెంటాడుతుంది, అవి తగ్గకపోవచ్చు. కానీ మనం ఇలాగా ఈ మన చేతి ద్వారా ఈ దానాధర్మాలు చేయడం వల్ల, ఈ పుణ్యకార్యాలు చేయడం వల్ల కర్మలు తగ్గుతాయి. అలాగే పితృకార్యాలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పితృకార్యాలు ఉన్నవాళ్ళు, పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ పితృదోష నివారణ చేయించుకోండి. దయచేసి ఆ పితృదేవతను ప్రసన్నం చేసుకోండి. వారికి ఏం కావాలో చూసుకుని అయ్యగారిని సంప్రదించి ఆ పితృకార్యం నెరవేర్చుకోండి. లేదంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవయ్యి. అందు గురించి ఏంటంటే కన్యారాశి వారు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, మనం నిబ్బరంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖినో భవంతు, శుభమవుతు, స్వస్తి.